నాన్న అందుకే ఏం మాట్లాడలేదు. సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీకిరణ్ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సర్దారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు ఆ, ఏడు లోగోలు ఏడు లోగోలు చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాము. ప్రశ్న: భౌతిక గ్రహాల కన్నా పవిత్ర గ్రహాలు భిన్న నిర్మాణంలో ఉంటాయి. అయితే అవి ఈ నక్షత్ర మండలపు ఆరాలోనే ఉంటాయా, లేక వివిధ నక్షత్ర మండలాల్లో వెదజల్లబడి ఉంటాయా? ఇది ప్రశ్న మేడం. జవాబు: అవి మన నక్షత్ర మండలం లోపలే ఉంటాయి. మనం మన సౌర కుటుంబం గురించి మాట్లాడుకుంటే సౌర కుటుంబం అంతా కలిసి మన నక్షత్ర మండలపు లోకంలో చిన్న కీటకం వంటిది. మనం నక్షత్ర మండలంలో ఉన్నాము. నక్షత్ర మండలం ఒక మనిషి. మన పూర్వీకులకు దీని గురించి బాగా తెలుసు. మన సౌర కుటుంబాన్ని మీ పాదంగా భావిస్తే మిగిలిన సౌర కుటుంబాలు చెవి, ముక్కు, కళ్ళు మొదలైనవి. ఈ గ్రహ చైతన్యం ఒక్కటే మాస్టర్ అవ్వదు. మొత్తం శరీరం అంతా రూపాంతరం చెందుతుంది. మన సేవ ఇదే. మనం ఆధ్యాత్మికంగా మారడానికి చేసే ప్రతిదీ ఆ మహా గొప్ప అస్తిత్వానికి కూడా సేవ చేయడమే. మళ్ళీ ఒక్కసారి చదువుమండి. మొత్తం చదవమంటారు. అవి మన నక్షత్ర మండలం లోపలే ఉంటాయి. మనం మన సౌర కుటుంబం గురించి మాట్లాడుకుంటే సౌర కుటుంబం అంతా కలిసి ఒక నక్షత్ర మండలపు తోకతో చిన్న కీటకం వంటిది. మా సౌర కుటుంబం అంతా కలిస్తే ఒక చిన్న నక్షత్ర మండలపు లోకంలో చిన్న తోకలాగా కీటకం లాగా ఉంటది. మన నక్షత్ర మండలంలో లెక్కేసుకోండి మనం ఎక్కడ ఉన్నాము. మనం ఇంకా చిన్నదానిలాగా ఉన్నాం. సౌర కుటుంబంలో మళ్ళీ చిన్నగా ఉన్నాము. ఇసుక రేణు కన్నా చిన్నగా మనం నక్షత్ర మండలంలో ఉన్నాము. నక్షత్ర మండలం అంటే ఒక మనిషి. మన పూర్వీకులకు దీని గురించి బాగా తెలుసు. మన సౌర కుటుంబాన్ని మీ పాదంగా భావిస్తే మిగిలిన సౌర కుటుంబాలు చెవి, ముక్కు, కళ్ళు మొదలైనవి. ఈ గ్రహ చైతన్యం ఒక్కటే మాస్టర్ అవ్వదు. మొత్తం శరీరం అంతా రూపాంతరం చెందుతుంది. అంటే మొత్తం శరీరం అంతా రూపాంతరం చెందాల. మనం సేవ ఇదే. మనం ఆధ్యాత్మికంగా మారడానికి చేసే ప్రతిదీ ఆ మహా గొప్ప అస్తిత్వానికి కూడా సేవ చేయడమే. మన సేవ ఇదే. మనం ఆధ్యాత్మికంగా మారడానికి చేసే ప్రతిదీ ఆ మహా గొప్ప అస్తిత్వానికి కూడా సేవ చెయ్యడమే. అంతే కదా, విశ్వాన్ని మొత్తానికి సేవ చేయడమే. ఈ విధంగా మనం వాస్తవ మానవ ఆలోచనలను సృష్టించి మన చుట్టూ ఉండే విషయాలు మారాలని ఆకాంక్షిస్తాము. మన చుట్టూ ఉండే విషయాలు మారిపోవాలని మనం కోరుకుంటుంటాం. మనం పొరపాట్లు తమ ఓటముల గురించి మాట్లాడటం లేదు. పొరపాట్లు చెయ్యకుండా, ఓటమి పాలవ్వకుండా అభివృద్ధి చెందలేరు. అంటే పొరపాట్లు, ఓటమి పాలు ఏమీ జరగకుండా నా జీవితం గడవాలి, నేను ఎప్పుడూ అలా ఉండగలగాలి అని అంటే కుదరదు. అవి జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూనే వాటిపై అదుపు సాధించాలి. అందుకే అంటే అవి లేకుండా ఎదగడం అనేది జరగదు. వాటిని ఎదుర్కొంటూ మనం ఎదుగుదల
పొందాలి. సరే. అందుకే అపరిపూర్ణ దైవాలు అనే మాట వచ్చింది. ఉమ్. మన గ్రహ లోగోలు అపరిపూర్ణ దైవాలే. అపరిపూర్ణ దైవాలు ఇంకా పరిపూర్ణం అవ్వాల వాళ్ళు, అందుకని అపరిపూర్ణ దైవాలు అని పేరు పెట్టారు. ఓ, అంటే పూర్ణం కానీ పరిపూర్ణం, పూర్ణత్వం సాధించినప్పుడు పరిపూర్ణం, ఇంకా సాధించలేదంటే అపరిపూర్ణం కదా. అది అది సౌరభావం. అది సౌరభావం ప్రకారం ఇంకా మాస్టర్ కాలేదు కనుక అనేక పొరపాట్లు చేసింది. అందుకే ఆమె శరీరంలో మనం ఇబ్బంది పడుతున్నాము. ఆమె కూడా ఇబ్బంది పడుతుందా? ఉమ్. ఆమె అంటే ఈడ సౌర కుటుంబం గురించి చెప్తున్నారా అంటే అక్క? సౌర కుటుంబం గురించి ఆ ఆ సౌర కుటుంబాన్నే ఈడ ఒక మనిషిగా వ్యక్తం చేశారు. ఆ మనిషిలో అలాగా ఉండాలి అంటే, ఆ సౌర కుటుంబం లాగా మనం ఎదగాలి అంటే మనంలో ఎన్నో ఓటములు, పొరపాట్లు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటిని కూడా అవి వచ్చినాయి, అయ్యో నేను ఎదగలేదు అనుకోవద్దు. అవే మన ఎదుగుదలకు మెట్లు. వాటిని దాటుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలా మీ కాలు తెగితే మీరు ఇబ్బంది పడరా? మీరు ఉమ్, ఇబ్బంది ఆ పడతారా? సౌర కుటుంబం మొత్తాన్ని మనిషిగా భావించి మీ కాలు తెగితే ఎలా ఉంటుంది, అలా ఆ సౌర కుటుంబంలో ఉన్నదానికి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల బాంబులు, బ్లాస్ట్లు, ప్రకృతి వినాశనాలు అన్ని జరిగినప్పుడు అంటే ఆ సౌర కుటుంబంలో ఒక చిన్న పార్ట్, ఏదో వేలు పార్టో చెయ్యి పార్టో అనుకోండి, అలా భావించమని చెప్తున్నారు ఆయన. మీరు ఇబ్బంది మీ కాలు తెగితే మీరు ఇబ్బంది పడతారా? మీరు ఇబ్బంది పడరా? ఆమె ఇబ్బంది పడుతుంది. అయితే ఇబ్బంది అనేది భిన్న స్థాయిలలో విభిన్నంగా అనువదించబడుతుంది. అంటే ఇబ్బంది అనేది ఓకే, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవును. ఒక్క క్లాస్ చదివేవాడికి ఒక రకమైన ఇబ్బంది, మరి డిగ్రీ చదివేవాడికి ఒక ఇబ్బంది. అలా ఇబ్బంది అనేది మారుతూ ఉంటుంది అంటున్నారు స్థాయిని బట్టి. ప్రశ్న ఇప్పుడు ఇంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, మరి ఆ సమాజంలో ఇబ్బందులు జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి, భూమండలంలో జరుగుతున్నాయి. అలా ఇబ్బందులు అనేవి మారుతూ ఉన్నాయి కదా. అలాగా సౌర కుటుంబంలో అలా అయినా సౌర కుటుంబాన్ని ఒక మనిషిగా భావించి చెప్తున్నారు. అలాగా ఆ సౌర కుటుంబం యొక్క మనిషి అయితేనే దాని కాలు విరిగితే, మన కాలు విరిగితే మనం ఎంత బాధపడతాం, అలాగే సౌర కుటుంబం యొక్క ఒక కాలు విరిగినప్పుడు మీరు ఎలాగా, అది కూడా బాధే కదా, అందులో బాగాలే కదా మనం. అది ప్రశ్న రెండింటి కూర్పులో ఏముంటాయి? జవాబు ఇంగిత జ్ఞానం, అంతరావబోధ. మాస్టర్ కు శిష్యునికి మధ్య ఉన్న అంతర్గత బంధం. ఆ బంధం 4 స్థాయిలలో ఉంటుంది. ప్రతి దానిలోనూ మనిషి తన మాస్టర్ కు సన్నిహితంగా పురోగమిస్తాడు. ఈ 4 స్థాయిల క్రింది విధంగా ఉండి అతని శిక్షణా కాలంలో ప్రావీణ్యత పొందే వరకు వర్తిస్తాయి. అవి ఏ పరిశీలనలో ఉంచబడే కాలం, బి శిష్యునిగా స్వీకరించబడిన తరువాతి కాలం, సి మాస్టర్ కు సన్నిహితుడుగా పరిగణించబడటం లేదా మార్మికంగా చెప్పాలంటే మాస్టర్ యొక్క కుమారుడుగా ఉండే కాలం, డి చివరి 3 ఉపదేశాలు పొందే కాలం. అప్పుడు అతనికి తాను మాస్టర్తో ఉన్నానని తెలుస్తుంది. అప్పుడు అతను మాస్టర్ కు ప్రియతముడుగా ఉంటాడు. మళ్ళీ చదవమంటారు. మళ్ళీ చదువు. మాస్టర్ కు శిష్యునికి మధ్య ఉన్న అంతర్గత బంధం. ఆ బంధం 4 స్థాయిలలో ఉంటుంది. ప్రతి దానిలోనూ మనిషి తన మాస్టర్ కు సన్నిహితంగా పురోగమిస్తాడు. అంటే మాస్టర్ కి సన్నిహితంగా అంటే ఎప్పుడైతే మాస్టర్ కి కనెక్ట్ అయ్యి ఉంటామో ఆయనతో పాటుగా ఎదుగుదల ఆయనకి సన్నిహితంగా ఉంటది అనమాట. ఆ ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 4 స్థాయిలలో
కింది విధంగా ఉండి అతని శిక్షణా కాలంలో ప్రావీణ్యత పొందే వరకు వర్తిస్తాయి. అండ్ ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు. ఆయనకి సన్నిహితంగా ఉండటం వల్ల వాళ్ళు చేసే పనుల్లో మనకు కూడా పని అప్పచెప్తారు. ఆ పని అప్పచెప్పడం ద్వారా మనం కూడా ఎదుగుతూ ఉంటాం. అలా మాస్టర్కి శిష్యుడికి మధ్య ఉన్న సన్నిహితం గురించి చెప్తున్నారు ఆయన. అవి ఏంటంటే ఏ పరిశీలనలో ఉంచబడే కాలం, బి శిష్యునిగా స్వీకరించబడిన తరువాతి కాలం. అంటే పరిశీలనలో ఉండే కాలము, శిష్యుడిగా స్వీకరించినాక ఉండే కాలము. అంటే పరిశీలన, ఏ గురువు నాకు, ఏ మాస్టర్కి నేను కనెక్ట్ అవుతాను అని చెక్ చేసుకోవడంతో కొంతకాలం, తర్వాత అతనికి దగ్గరగా ఉండడం ద్వారా, శిష్యుడిగా అవ్వడం ద్వారా కొంతకాలం. అంటే అతను గడిపే కాలాన్ని 4 భాగాలుగా విభజించారు ఆయన. సి మాస్టర్ కు సన్నిహితుడుగా పరిగణించబడటం లేదా మార్మికంగా చెప్పాలంటే మాస్టర్ యొక్క కుమారుడుగా ఉండే కాలం. అంటే తన బిడ్డలాగా చూసే కాలం. అంటే ఏంటి, శిష్యరికం తోటి ఆ మొత్తం నేర్చుకోవడం ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్తూ అన్నీ చేస్తూ ఉండడం ద్వారా కుమారుడిగా మారిపోతాడు. అంటే కొడుకుగా, అంటే ఏంటి, ఒక బిడ్డలాగా మారిపోతాడు మాస్టర్కి. డి చివరి 3 ఉపదేశాలు పొందే కాలం. అప్పుడు అతనికి తాను మాస్టర్ తో ఉన్నానని తెలుస్తుంది. అప్పుడు అతను మాస్టర్ కు ప్రియతముడుగా ఉంటాడు. మాస్టర్కి ప్రియతముడుగా ఉంటాడు. ప్రియతముడుగా ఉంటాడు. ఈ దశలన్నీ 2 విషయాలతో నిర్దేశించబడతాయి. ఏ ప్రకంపన సారూప్యత, బి కర్మ. ప్రకంపన సారూప్యత, కర్మ ఇవన్నీ శిష్యుడి సామూహిక చైతన్యం పెంపొందించుకునే సామర్థ్యంలో ఇమిడి ఉంటాయి. అంటే అక్కడ ఉన్నాక అతను చేసే కర్మను బట్టి కూడా ఉంటది కదా. శిష్యుడు కొడుకయ్యాక అక్కడ ఉన్న వాళ్ళ, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు, వాళ్ళందరినీ చూడడం, వాళ్ళందరికి కావాల్సినవి చేయటం, ఇవన్నీ కూడా చేస్తాడు కదా. ప్రశ్న, ప్రకంపన సారూప్యత అంటే వివరించండి. జవాబు, ప్రకంపన సారూప్యత అంటే మాస్టర్ దిశనే శిష్యుడు అనుసరించడం. ఉదాహరణకు 7 ప్రకంపనలు ఉంటాయి. అంటే మాస్టర్ ఎటు వెళ్తే అటువైపే ఆయన వెళ్తారు. అంటే వాళ్ళ బాటలోనే నడుస్తారు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి బాటలోనే నడిచాడు. అలాగా మాస్టరు యొక్క బాటలోనే వీళ్ళు నడుస్తారు అనమాట. ఉదాహరణకు 7 ప్రకంపనలు ఉంటాయి. ఈ 7 స్వరాలు 7 రంగులు, 7 కిరణాలు, మానవ కృషిలో 7 క్షేత్రాలు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. ప్రకంపన సారూప్యత అంటే ఆసక్తులతో సారూప్యత. మీరు మొదటి కిరణంలో ఉంటే మొదటి కిరణంలో ఉన్న మాస్టర్ ప్రకంపనలోనే ఉండటం, రెండవ కిరణంలో ఉన్నప్పుడు రెండవ కిరణంలో ఉన్న మాస్టర్ ప్రకంపనలో ఉండటం. మీ జీవితపు దిశ మీ ప్రకంపనను నియంత్రిస్తుంది. అంతేనా? అంతే. అంటే మనం ఉండే జీవితాన్ని బట్టి మన ప్రకంపన నిర్ణయించబడుతుంది. ఇప్పుడు సరి అయిన మార్గంలో వెళ్తున్నాం, సరి అయిన వాక్కు అన్ని సరిగా ఉన్నాయి, అప్పుడు మన నుంచి వచ్చే ప్రకంపన ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. నా లోపల ఉండే అసూయ, ఈర్ష, ద్వేషాలు ఉన్నాయి, అప్పుడు నా నుంచి వచ్చి బయటికి ప్రకంపన ఎలా ఉంటుంది? ఎమ్మని అర్థమైపోతుందా లేదా? అలాగా ఆ ప్రకంపన కొంతమంది మాట్లాడుతూ ఉంటే మాకు అట్లా అనిపిస్తుంది అని అంటారు. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ లోపల సరికానివి ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క అవన్నీ, ఆ ప్రకంపనలన్నీ సరిగా నీవిగా మనకి అనిపిస్తూ ఉంటాయి. అలాని ప్రతిదీ అని కాదు, సడన్ గా అనిపిస్తూ ఉంటది అనమాట. అది
ఆ ప్రకంపనని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉమ్. ప్రశ్న: పరిశీలనలో ఉంచబడే కాలం, శిష్యునిగా స్వీకరించబడిన తరువాత కాలాల గురించి వివరించండి. ఉమ్. ఇది మేడం ప్రశ్న. జవాబు: అంటే పరిశీలి శిష్యుడిగా అంగీకరించిన తర్వాత టైం కాలం ఎలా ఉంటుంది? ఉమ్. పరిశీలనలో ఉంచబడే కాలం అంటే శిష్యుణ్ణి గురువు గమనిస్తాడా మేడం ఫస్ట్? ఉమ్. అయితే ఊరికే వదిలేస్తాడే ఏంది? అంటే బాగా పరిశీలించిన తర్వాత శిష్యునిగా శిష్యుడిగా స్వీకరించబడిన అంగీకరిస్తాడు. తర్వాత శిష్యుడిగా అంగీకరిస్తాడు. ఉమ్, అంగీకరించిన తర్వాత ఎలా ఉంటాడో అప్పుడు కాలం. ఇది ముందు కాలం, ముందు కాలం. అది తర్వాత కాలం. ఉమ్. దీనిని వివరించండి అని అంటున్నారు మేడం. జవాబు: ఉమ్. పరిశీలనలో ఉంచబడిన కాలం కష్టమైన కాలం. దానిలో మీరు పరీక్షలకు భౌతిక, అనుభూతిక, మానసిక గురి అవుతారు. మరి అన్ని పరీక్షలు ఉంటాయి కదా, ఏమీ లేకుండా అన్ని జరిగిపోతాయా? అన్ని పరిశీలించిన తర్వాతనే గురువుగా స్వీకరిస్తారు అని అంటారు మేడం. ఉమ్. ఉమ్. భౌతికమైన ఒత్తిడులు, కష్టాలు, శ్రమలు ఉంటాయి. మీరు వాటిని ఎదుర్కోగలరో లేదో చూస్తారు. అంటే అన్ని శ్రమలు అన్ని ఉంటాయి, వాటిని ఎదుర్కోగలమా లేదా అని గమనిస్తూ ఉంటారు. ఆ తరువాత అనుభూతిక, మానసిక ఒత్తిడులకు గురి అవుతారు. ఉమ్. ఉదాహరణకు, ఒక పుస్తకానికి 4 గంటల పాటు చదవగలరో లేదో, లేక 1 గంట సేపు ధ్యానం చెయ్యగలరో లేదో, ఏదైనా ఒక పని పూర్తి చేస్తారో లేదో, అవరోధాలు ఉన్నప్పటికీ బాధ్యత వహిస్తారో లేదో వాళ్ళు చూస్తారు. ఉమ్. ఇవన్నీ గమనిస్తుంటాడు మాస్టర్ శిష్యుడిని. అంటే పరిశీలించిన తర్వాత కొంతకాలం తర్వాత శిష్యుడిగా అంగీకరిస్తాడు. శిష్యుడిగా అంగీకరించిన తర్వాత కాలం ఎలా ఉందో గమనిస్తాడు మాస్టర్. మీరు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారో వారు పరిశీలిస్తారు. ఎందుకంటే ఉమ్. ఈ జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు సూక్ష్మ మనోతలాలలో ఎదుర్కోబోయే వాటితో పోలిస్తే బఠానీ గింజలు వంటివి. అంటే భౌతికంలో ఎదుర్కొనే సమస్యలు సూక్ష్మతలంలో, పైతలాల్లో ఎదుర్కొనే సమస్యల కంటే చాలా చిన్నవి. మనం వెళ్ళబోయేదేమి వేదాంతంలో చెప్పినట్లు స్వర్గానికి కాదు. సిద్ధంగా లేని వారికి అది ఎంతో ఎంతో కష్టకాలం. ఉమ్. పరిశీలన కాలంలో మీరు మీ శరీరాన్ని, మీ అనుభూతులను, మనస్సు, భయాలు, ఒత్తిడులలో ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తారు. అది పరిశీలన కాలంలో ఎలాగా ఈ ఒత్తిళ్ళన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అవి తగిలినప్పుడు ఆ నిన్న సారు చెప్పారు కదా డిస్కషన్ లో. అంటే అవి ఆ, అక్కడ కూడా అన్ని జరుగుతూ ఉంటాయి, కానీ అవి ఎలా ఉంటాయి అని. ఉమ్. మార్గంలో లక్షలాది కష్టాలు ఉంటాయి. అంతేకాదు, మీరు ఏదైనా వలలో చిక్కుకున్నప్పుడు దానిలోనే ఉండకుండా బయటపడాలి. అన్నీ ఉంటాయి, కానీ వాటిలోనే ఉండిపోకుండా మనం బయటపడాల్సిన డ్యూటీ ఎవరిదే? మనదే. ఆధ్యాత్మిక మార్గంలో మనం పొందే ప్రతి అనుభవం లేదా ప్రయోగం ఒక పరీక్ష తప్ప ఉమ్. వేరేది కాదు. మీరు సౌరదేవదూత కానీ, లేదా మీ మాస్టర్ కానీ, లేదా అధిష్టాన మండలి కానీ పరీక్షిస్తున్నారు మిమ్మల్ని. అంటే మీ మనల్ని ఎవరు పరీక్షించట్లేదు అని అనుకుంటున్నాం. సౌరదేవత పరీక్షిస్తుంది, అధిష్టాన మండలి మాస్టర్లు పరీక్షిస్తుంటారు, అందరూ పరీక్షిస్తూనే ఉంటారు మనల్ని. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని. మీరు ఎంత అభివృద్ధి చెందితే మిమ్మల్ని అంత ఉన్నత స్థాయిల వారు పరీక్షిస్తారు. అభివృద్ధి చెందే కొద్దీ పరీక్షలు ఎక్కువ అవుతాయి. ఆధ్యాత్మికంలోకి వచ్చాక పరీక్షలు చాలా ఎక్కువ. నిజానికి అది పరీక్షించడం కాదు. అదంతా జరిగేటప్పుడు వారు మీ కష్టాలను, ఆటంకాలను గమనిస్తూనే ఉంటారు. అంటే అవన్నీ ఇందాక చెప్పిలా, ఓటమి, పొరపాటు, వీటన్నిటిని ఎలా దాటగలుగుతారు అని అలా పరీక్షించడము అంటే గమనించడము అని ఇక్కడ అర్థం. గమనిస్తుంటారు వీళ్ళు ఎలాగా ఈ కష్టాలని వీటన్నిటిని దాటి ముందుకెళ్తారు అని. మీకు పరీక్షలు ఎవ్వరూ ఇవ్వరు.
అయితే పరీక్ష ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తున్నారో పరిశీలకులు గమనిస్తూ ఉంటారు. అయితే అది ఎంతో కాలం ఉండదు. ఇప్పుడు 1వ క్లాస్ చదువుతున్నాం, 2వ క్లాస్ చదువుతున్నాం, దాన్ని పరీక్ష అనుకోము. అది పరీక్షే, కానీ దానిలో అంటే ఉన్నతంగా ఎదగాలి అనుకుంటాము. అనుకున్నప్పుడు ఏం చేస్తాం? సరిగా చదువుకుంటాం, టైంకి చదువుకుంటాం, ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాం, ఎగ్జామ్ రాస్తాం, అన్నీ చేస్తాం. ఫైనల్ గా పాస్ అవ్వటానికి రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటాం. అలాగా మాస్టర్స్ మనము ఇక్కడ భౌతికంగా ఎదురైన సమస్యల నుంచి ఏ విధంగా తీసుకుంటున్నాము, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, వాటిని అంటే వాటిని దాటి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా, లేకపోతే వాటిని దాటలేక అమ్మో ఇంక చాలు నేను ఆగిపోదాము అని అనుకుంటున్నారా అనేది గమనిస్తూ ఉంటారు. ఉమ్, ఇప్పుడు మనం శిష్యుడిగా స్వీకరించబడిన కాలం, అంటే ఇప్పుడు మనం శిష్యుడిగా స్వీకరించబడిన ఉమ్, కాలం గురించి మాట్లాడుకుందాం. అవును. ముందంతా ముందంతా పరిశీలనకు సంబంధించిన కాలం. అవును. ఇప్పుడు శిష్యుడుగా మన జీవితం జరుగుతూ స్వీకరించబడిన ఉన్న తర్వాత కాలం కాలం. ఉమ్. ఎలా ఉంటుంది, ముందు ఎలా అవును. ఉంది, తర్వాత ఎలా ఉంది. ఉమ్. ఉమ్, శిష్యుడిగా స్వీకరించబడిన వారు ముందే అధిష్టానం, కర్మ, పునర్జన్మల ఉనికి అంగీకరించి ఆ నియమాలు పాటిస్తారు. శిష్యుడుగా వచ్చాడంటే ఇవి నియమాలన్నీ వాడు పాటిస్తారు. పాటిస్తారు. ఏవేంటివో చెప్పు మళ్ళీ ఒకసారి. కర్మ, పునర్జన్మల ఉనికి అంగీకరించి, అధిష్టానం, కర్మ, పునర్జన్మల ఉనికి ఉమ్, అంగీకరించి ఆ నియమాలు పాటిస్తారు. ఉమ్. అంగీకరించి ఆ ఆ నియమాలని నియమాలు పాటిస్తారు. పాటిస్తారు. ఉమ్, శిష్యుడిగా స్వీకరించబడటం అంటే మహోన్నతుల వైపు నడిపే పరిపూర్ణ మార్గాన్ని నియంత్రించే నియమాలను అంగీకరించని వారు. ఇది అంగీకరించిన వారు మేడం. మళ్ళీ ఒకసారి చదువు. శిష్యుడిగా స్వీకరించబడటం అంటే మహోన్నతుల మహోన్నతుల మహోన్నతుని వైపు ఆ ఉమ్, మహోన్నతుని వైపు నడిపే పరిపూర్ణ మార్గాన్ని ఉమ్, నియంత్రించే నియమాలను ఉమ్. అంగీకరించిన వాళ్ళు. అంటే ఆ ఆ మార్గంలో వెళ్తూ వాటన్నింటినీ అంగీకరించాలా. ఇందాక కొన్ని నియమాలు చెప్పారు కదా, కర్మ, పునర్జన్మ సిద్ధాంతం, ఇవన్నీ అంగీకరించగలగడం. అవును. అయితే ఒక విషయం గమనించండి, మిమ్మల్ని స్వీకరించేవారు లేక తిరస్కరించేవారు ఎవ్వరూ ఉండరు. మీరు అంగీకరించడం మొదలు పెట్టాలి. అందుకే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు మాస్టర్ ప్రత్యక్షం అవుతారు అని అంటారు. ఏందమ్మా? అయితే ఒక విషయం గమనించండి, మిమ్మల్ని స్వీకరించేవారు లేక తిరస్కరించేవారు ఎవరు ఉండరు. మిమ్మల్ని స్వీకరించే వాళ్ళు, తిరస్కరించే తిరస్కరించేవారు ఆ రెండు ఎవరు? ఎవరి? మనవే. మనం ఉండేదాన్ని బట్టి స్వీకరించబడతాము, మనం సరిగా లేనప్పుడు తిరస్కరించబడతాము. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నప్పుడు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు మనల్ని స్వీకరిస్తారు, మనం ఒకవేళ పాటించినప్పుడు తిరస్కరిస్తారు. అది మీరే అంగీకరించడం మొదలు పెట్టాలి. అందుకే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు మాస్టర్ ప్రత్యక్షం అవుతాడు అని అంటారు. అది శిష్యుడు మాస్టర్ సిద్ధంగా ఉన్నప్పుడు మాస్టర్ మాస్టర్ ప్రత్యక్షమవుతారు. ఉమ్, మాస్టర్ ప్రత్యక్షం అవడం అనేది మీ అభివృద్ధి చేత నియంత్రించబడుతుంది. ఉమ్. అంటే మీరు అభివృద్ధి చేత నియంత్రి నిర్ణయించబడుతుంది, నియంత్రించబడుతుంది. అంటే ఎదగాలి అనుకున్నప్పుడు మాస్టర్ వస్తాడు, ఎదగాలనే భావన లేనప్పుడు మాస్టర్ రాదు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు వారు స్వీకరిస్తారు. ఉమ్, సరే, వారు మీకోసం ఏం చేస్తారు? మీకు పెద్ద సమస్యలను ఇస్తారు. ఉమ్. అందుకే మాస్టర్ మోరియా ఒక యోధునిగా ఉండటానికి సిద్ధంగా ఉండండి అని అంటారు. అది ఒక యోధునిగా ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటారు. యోధుడిగా ఉండాలి అంటే
అవన్నీ ఇచ్చినప్పుడు అంగీకరించాలా, అంగీకరించి వాటిని ఆచరించాలా. మరి బిలారప్ప గారు నీ మార్ప గారు తీసుకునేటప్పుడు ఆయనకి ఎన్ని ఇచ్చారు? ఆ లైన్ మళ్ళీ ఒకసారి చదువు. కానీ అక్కడ నేను చెయ్యలేను, చెందలేను అని అనుకుంటే మనమే కోల్పోతాం. సరే, వారు మీకోసం ఏం చేస్తారు? మీకు పెద్ద సమస్యలను ఇస్తారు. అందుకే మాస్టర్ మోరియా ఒక యోధునిగా ఉండడానికి సిద్ధంగా ఉండండి అని అంటారు. ఒక యోధుడిగా ఉండడానికి సిద్ధంగా ఉండండి అంటాడు. మరొక ప్రశ్న, ఎవరైనా సంసిద్ధతలో కర్మ ప్రకారం కాక మనస్సు ప్రకారం ఉంటారా? సంసిద్ధతలో అంటే మేడం రెడీగా ఉండడంలో అని అంటారా? అదే సంసిద్ధంగా ఉండటము అనేది ఏంటి? కర్మ ప్రకారం కాక ఇంకొకటి ఏంటి? మనస్సు ప్రకారం ఉంటారా? మనసు ప్రకారం ఉంటారా, కర్మ ప్రకారం సంసిద్ధంగా ఉంటారా? దేనికైనా, ఏ విషయానికైనా. ఇప్పుడు మనసు ప్రకారం తీసుకున్నాము, నన్ను ఎవడో వచ్చి తిట్టాడు, గొడవ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. మనసు ప్రకారం తీసుకున్నప్పుడు ఏం చేస్తాను నేను? వాడిది తప్పు అంటాను. కర్మ ప్రకారం తీసుకుంటే నా వాస్తవానికి నేను సృష్టికర్తను కదా అని చెక్ చేయడం మొదలు పెడతాను. అది మనసు ప్రకారం తీసుకుంటావా, కర్మ ప్రకారం తీసుకుంటావా? జవాబు, సంసిద్ధత అంటే సిద్ధంగా ఉండటమే. అక్కడ మానసికం కర్మ ప్రకారం అని ఉండదు. మీరు సిద్ధంగా ఉన్నారంటే మీ మనస్సు కర్మ సిద్ధంగా ఉన్నట్లే. ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధం లేదు. ప్రకంపన కర్మ కంటే పూర్తిగా భిన్నమైనది. మళ్ళీ ప్రకంపన కాడికి వచ్చారు. అదే మేడం, మళ్ళీ చదువుతాను మళ్ళీ మేడం. చదువు. ఎవరైనా సంసిద్ధతలో కర్మ ప్రకారం కాక మనసు ప్రకారం ఉంటారా? ఇది క్వశ్చన్ మేడం. జవాబు, సంసిద్ధత అంటే సిద్ధంగా ఉండటమే. అది ఓకే. అక్కడ మానసికం కర్మ ప్రకారం అని ఉండదు. మీరు సిద్ధంగా ఉన్నారంటే మీ మనస్సు కర్మ సిద్ధంగా ఉన్నట్లే. ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధమే లేదు. ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధం లేదు, మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అది. కర్మ కంటే పూర్తిగా భిన్నమైనది ఏది అంటే ప్రకంపన సారూప్యత కర్మ కంటే పూర్తిగా భిన్నమైనది. రెండు వేరు వేరు, ఒకటి కాదు. కర్మ అనేది మీ గతం, శతాబ్దాల తరబడి మీరు పెంపొందించుకునేది ప్రకంపన. ప్రకంపన మీ దిశ, కర్మ మీరు ఆ వైపు వెళ్ళాలో లేదా నిర్ధారించే పాస్పోర్ట్ వంటిది. అంటే ఇప్పుడు గత జన్మ కర్మల వల్ల మన ప్రకంపన ఉంటది. ఇప్పుడు చేసే కర్మలో మనము ఉండాలా ఉండవద్దా అని ప్రస్తుత వాస్తవం మార్చుకోవచ్చు కదా. అది కర్మ మిమ్మల్ని వెళ్ళనివ్వదు అంటే మీరు సిద్ధంగా లేరు అని. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మేడం, మళ్ళీ ఒకసారి చెప్పు. సంసిద్ధత అంటే సిద్ధంగా ఉండడం. సంసిద్ధత అంటే మేడం శిష్యునిగా ఉండడానికి సంసిద్ధంగా ఉండడమా, లేకపోతే ఎదగడానికి సంసిద్ధంగా ఉండడం? దేనికైనా సిద్ధంగా ఉండడం. అక్కడ మానసికం కర్మ ప్రకారం అని ఉండదు, మనసు కర్మ అనేది ఏం ఉండదు అంటున్నారు. అంటే సంసిద్ధంగా ఉన్నప్పుడు మానసికంగా వస్తుందా, కర్మ ప్రకారం వస్తుందా అనే లెక్క చూడకుండా సంసిద్ధంగా ఉండడం అనేది చెప్తున్నాడు ఈయన. ఇంకా అన్ని విధాలా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మానసికంగా కర్మ ప్రకారం ఇవన్నీ ఏమి లెక్కలు చూడకుండా ముందు అసలు మీరు సంసిద్ధంగా ఉండండి ఈ ప్రయాణం చేయడానికి అని చెప్తున్నారు ఆయన. తర్వాత ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధం లేదు. ప్రకంపన సారూప్యత అంటే అర్థం చెప్పండి మేడం. ఇప్పుడే కదా చెప్పాను, సరి అయిన ఆలోచనలు ఉన్నప్పుడు నీ ప్రకంపనలన్నీ సరిగా ఉంటాయి. సరికాని ఆలోచనలు, సరికాని భావన, సరికాని కర్మతో ఉన్నప్పుడు నీ ప్రకంపన మారిపోతుంది. అందుకని కర్మ ప్రకంపన రెండు ఒకటి కాదు, వేరు వేరు.
అవును మేడం, అవును మేడం. కర్మ ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ప్రకంపనే ఉంటుంది. అవును. అవును మేడం. ఉమ్. ప్రకంపన సారూప్యతకు కర్మతో సంబంధం లేదు. ప్రకంపన కర్మ కంటే పూర్తిగా భిన్నమైనది. ఉమ్. కర్మ మీ గతం, శతాబ్దాల తరబడి మీరు పెంపొందించుకునే ప్రకంపన. అంతే. కర్మ అనేది గతము. ఉమ్, గతం నుంచి జరుగుతున్న దాన్ని బట్టి నీ ప్రకంపన ఉంటది. అవును మేడం, నీ అవుట్పుట్ ఉంటదిరా. అవును మేడం. ప్రకంపన అంటే నీ అవుట్పుట్. నీ ఉమ్, అవుట్పుట్ ఎలా ఉంటుంది? నీ లోపల ఉన్న దాన్ని బట్టి నీ అవుట్పుట్ ఉంటది. ఉంటుంది, అవును మేడం. ఆ. ప్రకంపన మీ దిశ. కర్మ మీరు ఆ వైపు వెళ్ళాలో లేదా నిర్ధారించే పాస్పోర్ట్ వంటిది. అంతే కదా. కర్మ నిర్ధారించుకుంటేనే కదా మనం ఈ కర్మ చేయగలము, ముందుకు వెళ్ళగలము అనుకున్నప్పుడే జరుగుతుంది. అవును మేడం. అది. కర్మ మిమ్మల్ని వెళ్ళనివ్వదు అంటే మీరు సిద్ధంగా లేరు అని అర్థం. ఉమ్. అంతే మేడం. మరొక ప్రశ్న, ఆ విషయంలో మనం ఏమైనా చేయగలమా? అంటే ఇప్పుడు ఆ కర్మని బట్టి మనము నిర్ణయించుకుంటాం. ఈ ఈ కర్మ ప్రకారం మనం వెళ్ళాలా వద్దా అనేది చూసుకుంటాం అన్నమాట. అది. ఉమ్. ప్రశ్న, ఆ విషయంలో మనం ఏమైనా చేయగలమా? ఉమ్. జవాబు, అవును. మీ కర్మను అధిగమించే పని చెయ్యండి. ఉమ్. దానిని పోగొట్టుకోవడానికి మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. ఆ ఉమ్. అడ్డంకిని తొలగించుకోండి. ఉమ్. ఇంతే మేడం జవాబు. ఓకే, మళ్ళీ కింద క్వశ్చన్ చదువు చూద్దాం. ప్రశ్న, మన పరిణామంలో మనకు గత కర్మ గురించి వివరంగా తెలుసుకుని దానిని తీర్చుకోగలమా? ఉమ్. ఇది ప్రశ్న మేడం. మన పరిణామంలో మనకు ఉమ్. గత కర్మ గురించి వివరంగా తెలుసుకొని దానిని తీర్చుకోగలమా? చూసుకుంటున్నాం కదా మనం. ఆ, తెలుసుకోగలమా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఉమ్. జవాబు, మీరు ప్రత్యేకంగా గత కర్మ గురించి తెలుసుకోనవసరం లేదు అంటున్నారు. ఉమ్. ఇప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి అది గత కర్మ ఫలితమే. అంటే మీరు ఇప్పుడు అదే ఒక ఒకరు ఒక ఆవిడ ఉంది. వాళ్ళ కొడుకు బాగా తిడుతూ ఉంటాడు. ఎన్ని తిట్లు అంటే ఆ తిట్లు భరించలేదు. సరే అని ఒకసారి గతం చూడగానే ఈమె ఆల్రెడీ తిట్టినయే. అంటే ఇక్కడ ఏంటి? ఏది ఇస్తే అది పొందుతాము. ప్రత్యేకించి నువ్వు చూడక్కర్లేదు. ఈ రోజు ఇది పొందుతున్నావు అంటే గతంలో నువ్వు ఇచ్చావు కాబట్టి. మనకి ఈ రియాక్షన్ ఎదురయ్యింది అంటే గతంలో యాక్షన్ అదే చేసాం కాబట్టి. అలాగా కొన్ని చూశాక అలవాటు అయిపోయాక మనకు అనిపిస్తుంది, ఓ నేను గతంలో ఏదో చేసి ఉంటాను ఇదే అందుకే ఇక్కడ వచ్చేసింది అని అర్థమైపోతుంది. అందుకని ప్రత్యేకించి చూడక్కర్లేదు. కర్మ సిద్ధాంతం అంతా అర్థమైనోడు చూడ్డు. ఉమ్. గతం ఎంతో క్లిష్టమైనది. దైవ చైతన్యంలోని విశ్వగణన యంత్రానికి మాత్రమే తెలుసు. ఉమ్. మన గణన యంత్రం ఎలా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. దానినే టిబెటన్ మాస్టరు ఎన్నడూ మారని నలుగురు కర్మాధిపతులు ఉంటారు అని చెప్పారు. ఉమ్. ఆ నలుగురు ఒక్క పొరపాటు కూడా లేకుండా గణన యంత్రాన్ని నడుపుతూ ఉంటారు. ఆ నలుగురు గణన యంత్రాన్ని నడుపుతూ ఉంటారు. నడుపుతూ ఉమ్. ఉంటారు. అంతే మేడం జవాబు. మరొక ప్రశ్న, మనుష్యులు ఏ దశలో గమనించబడతారు? ఉమ్. జవాబు, వారు బాల్యం నుంచి ప్రాథమిక స్థితి నుంచి లోగోల స్థితి వరకు గమనించబడతారు. అంతే. అయితే గమనించేవారు వేరువేరుగా ఉంటారు. మొదటగా గమనించేది ఒక్క నిమిషం. మొదటగా గమనించేది తల్లి, తరువాత తండ్రి, తరువాత జ్ఞానయంత్రం, ఆ తరువాత ఉమ్. భూమిపై గురువు, ఆ ఉమ్. తర్వాత మీ సౌర దేవదూత అనబడే మీ ఆత్మ, ఆత్మ తరువాత మీ మాస్టర్. ఉమ్. ఆత్మ తర్వాత మాస్టర్. ఉమ్, అంటే ఫస్ట్ ఆత్మకే ముందు ప్రిఫరెన్స్ ఉంది చూడు. అవునక్క. మళ్ళీ లైన్ చదువు. ఫస్ట్ వచ్చేసి మీ బాల్యం నుంచి ప్రాథమిక స్థితి నుంచి లోగోల స్థితి వరకు గమనించబడతారు. అయితే గమనించేవారు వేరువేరుగా ఉంటారు. మొదట గమనించేదేమో తల్లి, ఉమ్. తర్వాత తండ్రి, తర్వాత జ్ఞాన యంత్రం అంటక్క. ఉమ్. ఆ తర్వాత భూమిపై
గురువు. గురువు. ఆ తర్వాత ఆత్మ. సౌర దేవదూత. సౌర దేవత. ఓకే. గురువు తర్వాతనే సౌర దేవదూత అక్క. ఓకే. ఉమ్. సౌర దేవదూత అనబడే మీ ఆత్మ కాదు, సౌర ఆ, దేవదూత అనబడే మీ ఆత్మ. అదే ఆత్మ. ఉమ్. ఆ తర్వాత ఏమో మాస్టరు. మాస్టర్. ఒక్క 5 నిమిషాలు అంతే అక్క. ఈ ప్రశ్నకు సమాధానం. మళ్ళీ ఒక్కసారి ప్రశ్న చదువు. ఉమ్. మనుష్యులు ఏ దశలో గమనించబడతారు? ఏ దశలో గమనించబడతారు? ఫస్ట్ మనుషుల్ని తల్లి, తండ్రి, గురువు, మనం మామూలుగా చెప్పుకుంటాం. తల్లి, తండ్రి, గురువు, సౌర ఆత్మ, సౌర కుటుంబపు ఆత్మ. సౌర తర్వాత దేవదూత అనబడే మీ ఆత్మ అంటున్నారు. సౌర సారీ, దేవదూత సౌర అంటే దేవత అనబడే మన ఆత్మ. మన ఆత్మ. తర్వాత మాస్టర్. మాస్టరు. తల్లి, తండ్రి, భూమిపై గురువు, గురువు తర్వాత సౌర దేవదూత అనబడే మీ ఆత్మ, ఆత్మ తర్వాత మీ మాస్టరు. ఉమ్. వీళ్ళందరూ. ప్రశ్న: మాస్టర్ ఏ దశలో గమనిస్తాడు? మీకు మొదటి, రెండవ ఉపదేశ ప్రారంభం నుంచి గమనిస్తాడట. ఉమ్. అందుకే బాప్టిజం అంత ముఖ్యమైనది. ఓకే. అది మాస్టర్ అంటే ఎవరు? హాస్టల్ మాస్టర్స్. ఉమ్, అది గురువు మీ భూమి మీద ఉన్న గురువు. భూమి మీద ఉన్న గురువు. ఉమ్. అది మీకు క్రీస్తుకు మధ్య ఉన్న బంధాన్ని సృష్టిస్తుంది. మీరు గమనించబడతారు. నేను మతపరంగా చెప్పటం లేదు అని అంటున్నారు. ఉమ్. మనిషి సామూహిక చైతన్యాన్ని పెంపొందించుకునే సామర్థ్యంతో అందరి ప్రమేయం ఉంది. ఉమ్. అది చాలా ముఖ్యం. అంతే. సామూహిక సామూహిక చైతన్యంగా మారగలగాలి. అది చాలా ముఖ్యం. సామూహిక చైతన్యం లేకపోతే మీరు ఎన్నడూ అభివృద్ధి చెందలేరు. అంతే. సామూహిక చైతన్యం లేకపోతే ఎలాగ అభివృద్ధి చెందుతాం? ఇంట్లోనే కూర్చున్నాం. సామూహిక చైతన్యంలోకి వెళ్ళినప్పుడు, ఆ సమూహంలోకి వెళ్ళినప్పుడు అన్ని రకాల వాళ్ళని చూస్తుంటాం. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటది. మీ శరీరానికి వెలుపల ఒక చిన్న గదిలో బతికితే మీ గమ్యం మరణమే. అంటే లోపల బ్రతికితే ఆ సమూహమే మీ శరీరం. మళ్ళీ చదువు సమూహం ఒకసారి అలైన్ మళ్ళీ చదువు. సామూహిక చైతన్యం లేకపోతే మీరు ఎన్నడూ అభివృద్ధి చెందలేరు. మీ శరీరానికి వెలుపల ఒక చిన్న గదిలో బతికితే మీ గమ్యం మరణమే. ఆ సమూహమే మీ శరీరం. శరీరం నుంచి బయటికి రావడం మరణం ఎలాగో, ఆ సమూహం నుంచి బయటికి రావడం కూడా ఒక మరణంగా చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఆ సమూహంలో ఉన్నప్పుడే కదా మనం ఎదగలుగుతాము. సమూహంలో లేనప్పుడు ఎలా ఎదగలుగుతాం? అందుకని సమూహం అంటే మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగతంగా రుజువు చేసుకునే ఒక నిర్మాణం. మీరు ఆ శరీరంలో ఒక భాగంగా ఉంటూ మీకు ఆ సమూహానికి ఆరోగ్యకరంగా వ్యవహరిస్తూ జీవిస్తారు. ఏంటి? మీకు సమూహం అంటే మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగతంగా రుజువు చేసుకునే ఒక నిర్మాణం. మీరు ఆ శరీరంలో ఒక భాగంగా ఉంటూ మీకు ఆ సమూహానికి ఆరోగ్యకరంగా వ్యవహరిస్తూ జీవిస్తారు. అంటే ఆ సమూహంలో ఒక భాగంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటూ జీవిస్తాం. ఆ సమూహంలో భాగంగా ఉండనప్పుడు బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినప్పుడు అది మరణం అవుతుంది అన్నట్టు చెప్తున్నారు ఆయన. అందుకని సమూహంలో ఉండాలి అంటే ఏం చేయాలా? ఆ సమూహంలోకి వెళ్ళాలా. మనలో చాలా మంది సమూహానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ధోరణితో మీ అభివృద్ధి చెందలేరు. సమూహం కంటే మఠాలలో గొప్పగా నేర్చుకునేది ఏమీ లేదు. మీరు నేను పరస్పరం విమర్శించుకుంటూ అభివృద్ధి చెందుతాము. అంతే. పరస్పరము విమర్శించుకుంటూ అభివృద్ధి చెందుతాము అంటున్నారు. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు ఒకసారి. సరే. మనలో చాలా మంది
సమూహానికి ప్రాధాన్యత ఆ ఇవ్వరు. ఉమ్. సమూహానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇవ్వరు. ఉమ్. ఉమ్. ఆ ధోరణితో మీరు అభివృద్ధి చెందలేరు. ఆ ఆ ధోరణితో మీరు అభివృద్ధి చెందలేరు. ఎందుకని ఆ సమూహంలోకి వెళ్తే వాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఉమ్. ఎందుకంటే ఆ సమూహంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళని అంగీకరించగలగాలి. అంగీకరించలేరు వాళ్ళు. అందుకని అక్కడ ఉండలేరు. ఉమ్. సమూహం కంటే మఠాలలో గొప్పగా నేర్చుకునేది ఏమీ లేదు. ఉమ్. మఠాలలో గొప్పగా నేర్చుకునేది ఏమీ లేదు. అంటే మీరు సమూహంలోనే ఇంకా బాగా నేర్చుకోగలరు ఉమ్, మఠాలలో ఉండటం కంటే కూడా. అంటే మఠాలలో ఉండి అలాగా ఉండటం కంటే కూడా సమూహంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా నేర్చుకోగలుగుతాం. మీరు నేను పరస్పరం విమర్శించుకుంటూ అభివృద్ధి చెందుతాము. ఉమ్. అంటే సమూహంలో విమర్శించుకుంటూ అభివృద్ధి చెందుతాం. మనకు విమర్శే ఎదురవ్వకూడదు. ఇందాక అన్నాడు చూడు, ఓటమి, ఆ ఒకటింది పొరపాట్లు, ఇవేమీ ఉండకూడదు అంటే కుదరదు. ఈ ఓటమి పొరపాట్లు అన్నీ దాటి వెళ్ళగలగాలి. అవి మన ఎదుగుదలకు వచ్చిన మెట్లు. విమర్శించేవాడే ఉండకూడదు, నన్ను పొగిడేవాడే ఉండాలి అంటే కుదరదు. విమర్శించేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ ఆ సమూహంలో మనం ఉండగలగాలి. అది. స్టాప్ చేసుకున్నాం. స్టాప్ చేసుకున్నాం. ఉమ్. మాస్టర్స్ ఏమైనా అర్థమైందా కొంచెం?